నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. ఇంత ముందు ఉన్నాడు ఒక ఆయన, నాతో ఫుట్బాల్ ఆడతానని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. మేము మీ నోర్లు కట్టిపడేయడానికి ఒక క్యారెట్ అలర్ట్ తీశాడు, మీకు సైట్ ఇస్తాను అని. ఇప్పటికీ అడుగుతా ఉండరు. అప్పుడప్పుడు ఆయన టీం ఒకటి ఉంటుంది, కోవర్టులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండరు, దైవ దర్శనాలకు పోతుంటారు. దేవాదాయ శాఖ మంత్రి కదా ఆయన. మరి ఈ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆహా, ఈ పార్టీలో ఉన్నట్టే. కానీ మంత్రితో మంతనాలు. ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ పార్టీలో ఉంటాం, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయం. ఎందుకు? నేను కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి అయ్యా బాబు. మీకు అంత మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయవు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో స్థాపించబడ్డ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతిలో పార్టిసిపేట్ చేయరు. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రభుత్వం మీద నిరసనగా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మేము పార్టిసిపేట్ చేయము. ఏ విధంగా మీరు ఈ పార్టీలో ఉన్నట్టు? మాకు ఆయన ఉన్నాడు అండ, మాకు ఈయన ఉన్నాడు అండ, మేము అక్కడి నుంచి నరుక్కొని వస్తాం. విలేకరుల సమక్షంలో, పత్రికా ముఖంగా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఓపెన్గా చెప్తుందా, నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకొని నన్ను మార్చాలనుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఓపెన్గా చెప్తున్నాం. ఇది మొదటి బెల్లే అనుకోండి, మీ ద్వారా తెలియజేస్తుందా. క్రమశిక్షణ చర్యలు తప్పవు, మీ ఇష్టం. అక్టోబర్లో మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నారు, నవంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు. మరి ఆశావాహులు ఎమ్మెల్యే తర్వాత చాలా స్పష్టంగా చెప్తుందా. అంటే వెంకటగిరిలో మసాలా లేకపోతే, ఇది ఇందాకే చెప్పిన, చాయ్ చప్పగా ఉంటుంది. విలేకరుల మిత్రులకి ఒకరోజు టైం ఇచ్చిన, చాలా రోజులైంది. రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టేవాడిని, ఈ మధ్య తగ్గించిన. అందుకే వానపాములు కూడా బుసలు కొడుతున్నాయి. ఇంకా చాలు. దానివల్ల ప్రజల్లో, నాయకుల్లో ఎక్కడా అనుమానాలు లేవు. ఒక రకంగా టీ షాప్లో బాగా సేల్స్ అవుతున్నాయి, కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు, కానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా కాదు. అందరికీ సాదరంగా మన అబ్జర్వర్ కల్పలతారెడ్డి గారు కూడా ఉండరు, చాలా ప్రయత్నాల్లో హామీ చేశారు. ఇంటికి పోయి బొట్టు పెట్టడం తప్ప నా ప్రయత్నాలు నేను చేసిన. మీ ద్వారా తెలియజేస్తుందా, ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి, కష్టం అయితే ఇంట్లో ఉండండి. వీధికి ఎక్కారా,
క్లారిటీ ఇవ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాము, జగన్మోహన్ రెడ్డితో ఉంటాము అన్నప్పుడు ఆయన పిలుపు మేరకు జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత మీది. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి నాకు కూడా విసుగు వస్తుంది. సార్ ఇట్ట అంటున్నాడు, సార్ అట్ట అంటున్నాడు, సార్ ఇట్ట అంటున్నాడు. నాయన ఏం చెప్తాం? ముక్కు మొహం తెలియనోడు, ఒక ఫోటో పెట్టలేనోడు 4 ఫ్లెక్సీలు వేస్తారు. ఎవరు వేశారు అంటే నాకు తెలియదు అంటారు. అంటే చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు. అదొక న్యూస్. అంటే ఒకరి గురించి మాట్లాడాలని కాదు, అది ఒక న్యూస్ లాగా. దానికి మళ్ళీ ఒక పేర్లు కూడా వేస్తున్నాం, ఎందుకంటే తెలుసు వాళ్ళకి, ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక పక్క ఈ డిస్టర్బెన్స్ అనేది ఒక ఎత్తు అయితే మసాలా, కానీ అసలు ఎవరు సరినా? ఏ ఊరు? ఎక్కడ అతను? ఇప్పుడు చూడలేదే. ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అభిమానులు, ఎవడరా అభిమాని అంటే ఒక బొమ్మ ఉండదు ఆడ. ఎవరికి తెలియక కాదు, అంటే కొందరికి అదొక రకమైన గుర్తింపు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనిని చేయాలి. పోటీ చేయమన్నాడు. పోటీకి ముందర మీకు అందరికీ తెలుసు కదా, వెంకటగిరిలో పార్టీలో ఎప్పటి నుంచో రమ్మన్నా ఏదో కారణాలతో రాక, వచ్చిన తర్వాత ఈసారి వద్దు రామన్నాడు. పక్కనున్నాం, గొడవ పెట్టామా? రోడ్డు ఎక్కామా? ఎక్కడన్నా విన్నారా? ఎవరికైతే ఇచ్చారో ఇతను ఉండడు, రేపు ఏకనామం పెడతాడు, మనకే ఎదురు తిరుగుతాడు, ఇది తెలిసినా వచ్చి ఎలక్షన్ పాల్గొని మళ్ళీ ఆయనే కోరుకున్నాడు, రామ్ నువ్వు వచ్చేసి ఇదిగో ఈ మండలం తిరగాల, ఆ మండలం తిరగాల. అన్ని మండలాల్లో తిరిగి ఎలక్షన్లో నేను ఒక పక్క బాపట్ల, ఒంగోలులో ఉన్నా, పార్టిసిపేట్ చేశాం. ఎక్కడ గొడవ పెట్టలేదే. నీకుంటే పైన సత్తా తెలుసుకో. పార్టీ ముఖ్యం అనేది గుర్తుపెట్టుకో. అధినాయకుడు చెప్పిన మాట శిరోధార్యం, లేకపోతే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. పార్టీలో ఉండవా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే శిరోధార్యం. నీకు ఇచ్చిన బాధ్యత వెంకటగిరి నియోజకవర్గం, ఇక్కడున్న ప్రజల్ని, నాయకుల్ని, అభిమానుల్ని, కార్యకర్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇచ్చినంత వరకు. దీనికన్నా పెద్ద పదవి అంటే నాకు ప్రమోషన్ అన్నట్టు పంపిస్తుంటారు. ఇందాకే చెప్పినా మా వాళ్ళకి, నన్ను తీసేవాడికి కూడా ధైర్యం లేదు. ఇదిగో పక్క నియోజకవర్గం ఇటు అటు అనరు. ఎంపీకి ప్రమోషన్ అంట, ఎంపీకి పోతాను, ఎంపీకి ప్రమోషన్ అంటే తీసేశాడు, ఎందుకు తీసాడు ఏం చెప్పలేరు. నేను అధినేత మాట పార్టీకి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ కలిగిన వాడిని. ఆయన పంపించాడు, ఆ రోజు పక్కన ఉండు అంటే పక్కన ఉన్నా, కంటెస్ట్ చేయంటే కంటెస్ట్ చేసిన, ఇన్ఛార్జ్గా ఉండు అంటే చేస్తుండా. ఏమి తప్పు చేస్తే నన్ను పక్కకు తొలగించగలుగుతారు మీరు? అందుకే మీరు గమనించండి, గుర్తించండి. నన్ను పక్కకి నెట్లా ప్రమోషన్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంపీగా ప్రమోషన్ అన్నారు. ఏ ఒక్కరు కూడా, ఏ ఆశావాహులు కూడా నన్ను పక్కన పెట్టడంలా నాకు ప్రమోషన్ ఇస్తున్నారు. ప్రమోషను అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, వీళ్ళు కాదు. నేను వెంకటగిరిలోనే ఉంటాననేది చెప్తుంటా. నేనే ఇక్కడ ఇన్ఛార్జిని. ఏమన్నా ఉంటే వాళ్ళు ఆయనతో తేల్చుకోవాలా. మా పార్టీలో క్రమశిక్షణ, నాకు ఈ క్రమశిక్షణ మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా క్రమశిక్షణతో నడవాలి, బయట ఎక్కడ ఎవరి మీద మాట్లాడను. అందుకనే మేము చెప్పేది,
క్రమశిక్షణ లేని వాళ్ళు మాట్లాడు, ఉన్నవాడు నేను మాట్లాడు.